హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వినిషాస్ హోమ్ జర్నల్. ఇవాళ మరొక ఈజీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ బెండకాయ రైస్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2-3 స్పూన్లు పల్లీల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయినాక వీడియోలో చూపించినట్టు కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీకి మెయిన్గా టేస్ట్నిచ్చే ఇంగ్రీడియంట్ ఇదే అండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని అంతా బాగా కలిసేలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. బెండకాయలో జిగురంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఇలా మధ్యలో కలుపుతూ ఉంటే జిగురు అనేది తొందరగా పోతుంది. బెండకాయ ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయి. ఇదంతా అవ్వడానికి ఒక 3-4 నిమిషాలు అయితే పడుతుంది. మన ఛానల్లో బెండకాయ మసాలా ఫ్రై ఎలా చేయాలో కూడా వీడియో ఉంది. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. చూసారా, కాసేపటికి బెండకాయ ఈ విధంగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియాల పౌడర్, కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రైని మనం డైరెక్ట్గా కూడా తినచ్చు, లేదా రైస్ యాడ్ చేసి బెండకాయ రైస్లా కూడా చేసుకోవచ్చు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 కప్స్ బాయిల్డ్ రైస్ కూడా వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉన్న బెండకాయ రైస్ అయితే రెడీ అయిపోయినట్లే. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో కమెంట్ చేయండి. ఫాలో మీ ఫర్ మోర్ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.